ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం 2025లో పల్నాడు జిల్లా నసరాపేటలో క్రాకర్స్ అమ్ముతా ఉన్నారు. దీపావళి మందులు మన స్టేడియంలో, సత్యనపల్లి రూట్లో ఉన్న స్టేడియంలో అమ్ముతాను. మొత్తం 27 కౌంటర్లు అయితే ఉన్నాయి. మేమైతే ఈ 14 కౌంటర్లో కొన్నాము. ఈ దీపావళి మందులు చాలా డిస్కౌంట్ ఇచ్చారు. ఈ దీపావళి మందులు కొనే అడావుడి రేపు మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇవాళ వర్షం పడేసరికి కొద్దిగా తక్కువ మంది ఉన్నారు జనం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షిప్ చేయకుండా చూసి సహకరించండి. ఇక్కడ ఉన్న 27 కౌంటర్లలో అనేక జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. వీళ్ళు వాటర్ డ్రమ్ములు పెట్టారు, ఇసుక బకెట్లు పెట్టారు. ఏ అగ్నిమాపక దళం వారు కూడా ఇక్కడ, పోలీసు వారు కూడా ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకొని దగ్గరుండి మరీ చూసుకుంటా ఉన్నారు. గతంలో అయితే మందులు దీపావళి ఎక్కడైనా అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఊరికి చివరగా ఏ ప్రమాదాలు జరగకుండా ఉండటం కొరకు ఊరి చివర స్టేడియంలో ఇక్కడ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పల్నాడు స్టేడియంలో కొన్న మందుల్ని కొన్ని శాంపిల్ కింద కొన్ని కాల్చాము. ఎలా వేసన ఏందని అన్ని బాగానే కాలుతూ ఉన్నాయి. ఇవాళ నరక చతుర్దశి అయినా కానీ దీపావళి బొమ్మలు కొన్ని శాంపిల్స్ కాలుస్తూ ఉన్నాం. మా బుడ్డోడికి పిస్తోల్ అంటే ఇష్టమని ఒక పిస్తోల్ కొనుక్కున్నాడు. దాంట్లో అగ్గిపుల్ల వేస్తే కాలంగానే అది పేలిద్ది. అది కాకుండా వీడికి కొత్తగా పొగ బాంబులు అని వచ్చినాయి. అగ్గిపెట్టు సైజులో ఉంటుంది. అగ్గిపెట్టలా గీసి అవతల వేస్తే ఈ పొగ వచ్చి పేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక చిచ్చుబుడ్డి వెలిగిస్తా ఉన్నాం. చిట్టి పొగ బాంబులు ఇగో అగ్గిపుల్ల గీసి అవతల వేస్తే ఇక పొగ వచ్చి పేలుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, దీపావళి అడావుడి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.